బొగ్గు బ్లాకులు లేకపోవటం వల్ల మూతపడే పరిస్థితి రావటం అంటే ఇది ప్రమాదం. బొగ్గు లేదా అంటే సింగరేణి ఇంకా దాదాపు 40 సంవత్సరాల పైగా తీయగలిగిన బొగ్గు ఉన్నది సింగరేణిలో. సింగరేణి కంపెనీయే ఐడెంటిఫై చేసేలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే వేలం వేసినప్పుడు సింగరేణి పాల్గొని ఉంటే ఆ రెండు కంపెనీలకు వచ్చేది కాదు. ఎందుకంటే సింగరేణికి ఉన్నంత అనుభవం ఆ కంపెనీలకు లేదు, దీనికి ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇవి కూడా వేరే కంపెనీలకు లేవు కాబట్టి వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి మనకే వచ్చాయి. కానీ ప్రభుత్వ విధానం ఏంటంటే ఈ వేదిక ద్వారా మీరు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనండి. పాల్గొనడం ద్వారా సింగరేణి కంపెనీకి నష్టం జరగదు. ఎందుకంటే పాల్గొనకపోతేనే 14% రాయల్టీ, మరో 14% మనకి అలాట్మెంట్ చేసినందుకు 28% మనం కట్టాల్సి వస్తుంది. అదే మనం గనక వేలంలో పాల్గొని తీసుకుంటే 4.5% మాత్రమే వేలంలో, అదేవిధంగా రాయల్టీ 14%, అంటే 18.5% మాత్రమే అవుతుంది. ఇది కంపెనీకి లాభమే కానీ నష్టం కాదు. కంపెనీకి నష్టం లేనప్పుడు భవిష్యత్తు సింగరేణికి కోల్ అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా పాల్గొనాలని ఈరోజు మేము అందరం కలిసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి భట్టి గారిని కలిసాం. కలిసి మేము మెమోరాండం ఇచ్చి మేము మా గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఆఫీసర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఇచ్చాం. మీరు మాకు వేలంలో పాల్గొని కొత్త బ్లాకులు వచ్చేటట్టుగా చేయాలని కోరాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక ప్రమాదం ఏంటంటే మా సింగరేణికి ఈనాడు వస్తున్నటువంటిది, ఒక పక్కన కోల్ ఇండియాలో బొగ్గు తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. సింగరేణిలోనేమో గతంలో మేము పెంచాము.